పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ వీడింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలో దిగుతానని తేల్చేశారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో పోటీ చేసి పరాజయం పాలైన పవన్ పోయిన చోటే వెతుక్కోవటానికి ఆ స్థానాల నుంచే పోటీ చేస్తానని జనసైనికులు భావించారు. అలాంటిది ఆయన గాజువాక సీటును ఎందుకు వదులుకున్నారు అనేది పెద్ద సందేహంగా మారింది. గాజువాక నుండి పవన్ కళ్యాణ్ తనంతట తానే వెనక్కి తగ్గారా, లేదా చంద్రబాబు ద్వారా పల్లా శ్రీనివాస్ చక్రం తిప్పి తన సీటును కాపాడుకున్నారా? గత ఎన్నికల్లో 3వ స్థానంలో సరిపెట్టుకున్న పల్లాకు గాజువాకపై ఉన్న నమ్మకం పవన్ కళ్యాణ్కి లేకుండా పోయిందా? విశాఖపట్నం జిల్లా గాజువాక టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ తిరుపతి, భీమవరం, కాకినాడ రూరల్, పిఠాపురం ఇలా ఎన్ని ప్రచారాలు జరిగినా పవన్ కళ్యాణ్ గాజువాక వస్తే బాగుంటుంది అనే అభిప్రాయంలోనే ఉన్నారు పార్టీ నాయకులు, కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గాజువాక బరిలో నుంచి తప్పుకుని పవన్ ని గెలిపిస్తానని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చాలాసార్లు ప్రకటించారు. వివిధ సెగ్మెంట్లలో టీడీపీ టికెట్ ఆశావహులు కూడా అలాంటి స్టేట్మెంట్లే ఇచ్చారు. పవన్ కోసం త్యాగాలు చేస్తామన్నారు. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో అలా పాజిటివ్గా రెస్పాండ్ అయిన నేతల్లో పవన్ నిజంగా వస్తే తమ రాజకీయ జీవితం ముగిసిపోతుందని, క్యాడర్ చెదిరిపోతుందన్న గుబులు సహజంగానే కనిపించింది. ఆ భయంతోనే పల్లా శ్రీనివాస్ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడానికి టీడీపీ అధిష్టానం దగ్గర తన ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం తేలిపోయింది. భీమవరం, గాజువాకల్ని వదిలి పిఠాపురం నుంచి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రకటనతో పల్లా శ్రీనివాస్ ఊపిరి పీల్చుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కాపుల ఓట్లు 70,000కు పైనే ఉండడంతో పవన్ నిర్ణయం ఇప్పటికే అక్కడి కార్యకర్తల్లో ఉత్సాహాన్నిచ్చింది. అయితే పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు మాత్రం ఆందోళనకు దిగారు. చంద్రబాబు నుంచి వర్మతో మాట్లాడాలని పిలుపు రావడంతో కాస్త నెమ్మదించారు. అదే పరిస్థితి గాజువాకలో కూడా కనిపించింది. పల్లా శ్రీనివాస్ పేరు గాజువాకకి ప్రకటించక ముందు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని జనసేన పీఐసీ సభ్యులు కోన తాతారావు కార్యకర్తలతో సమావేశం కూడా పెట్టారు. అయితే పార్టీ అధినేత పవన్ ఆదేశాలతో టీడీపీతో కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేయకుండా ఉండడానికి చాలా ఈక్వేషన్స్ పనిచేశాయంటున్నారు. 2019 ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. అప్పట్లో అందరి చూపు పవన్ పైనే ఫోకస్ అయింది. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తారని భావించారు. కానీ గాజువాకలో అందరి అంచనాలు తప్పాయి. పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. వైసీపీ అభ్యర్థి 16,753 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పవన్ 2వ స్థానంలో నిలిస్తే పల్లా శ్రీనివాస్ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పవన్కి పల్లాకి మధ్య వచ్చిన ఓట్ల తేడా కేవలం 1897 మాత్రమే. అదే పల్లాకు ప్లస్ అయిందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు 2014 ఎన్నికల్లో జనసేన మద్దతుతో పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థిపై 21,712 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆ 2 ఎన్నికల పోలింగ్ సరళిని వివరిస్తూ పవన్ కళ్యాణ్ని ఒప్పించి ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారన్న అభిప్రాయం జనసైనికుల్లో ఉంది. అయితే గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గణనీయంగా సీట్లు సంపాదించాలి అంటే పవన్ కళ్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పోటీ చేయాలి అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అదే పల్లా శ్రీనివాస్కి కలిసి వచ్చిందని అంటున్నారు. 2014లో జనసేన మద్దతుతో గెలిచి 2019లో టీడీపీ, జనసేన వేరుగా పోటీ చేయడంతో పవన్ కళ్యాణ్తో సమానంగా ఓట్లు సంపాదించుకున్న పల్లా శ్రీనివాస్ రానున్న ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో కనిపిస్తున్నారు. పల్లా శ్రీనివాస్ యాదవ్ వర్గానికి చెందిన నేత అవ్వడం, గాజువాకలో ఆ వర్గం ఓట్లు గణనీయంగా ఉండడం కలిసి వస్తుందంటున్నారు. మరోవైపు జనసేన ఎఫెక్ట్తో కాపు సామాజిక వర్గం ఓట్లు అన్ని వర్గాల్లోని పవర్ స్టార్ అభిమానులు అదనపు బలం అవుతాయంటున్నారు విశ్లేషకులు. అన్నీ కలిసి వచ్చే అంశాలున్నాయి కాబట్టే పల్లా శ్రీనివాస్ తన సీటుకి పవన్ కళ్యాణ్ రూపంలో ఇబ్బందులు కలగకుండా ముందు నుంచి ప్లాన్ చేసుకున్నట్టు కనిపించారు. ఆ ధీమాతోనే ఆయన గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈసారి ఆయన లక్ ఎలా ఉంటుందో చూడాలి.